జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి విన్నారా? విన్నాను. ఏమని విన్నారు మేడం? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని విన్నాను. ఓకే. మాగంటి గోపీనాథ్ అన్న పేరు విన్నారా? విన్నానండి. ఏం చేశాడండి ఆయన? మా ఏరియాలో జూబ్లీస్లో ఉన్నారు, కానీ మాది షెక్పేట్ డివిజన్. మా ఏరియా రోడ్లో కానీ బతుకమ్మ చీరలు కానీ, అక్క చెల్లెలకు రాఖీ బంధన్, రక్షాబంధన్ అనేసి గిఫ్ట్లు ఇచ్చారు. చాలా చేశారు. పేద పిల్లలకు కూడా బ్యాగ్స్, గిఫ్ట్స్ అలాంటివి చాలా ఇచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అంటే వివిధ పార్టీల నుంచి వివిధ వ్యక్తుల్ని ప్రకటించబోతున్నారు. కొంతమంది ఆల్రెడీ ప్రకటించారు. దాంట్లో మాగంటి సునీత గారు ఈసారి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఆవిడ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? గెలుస్తుందండి. ఎందుకండి, ఎందుకంత నమ్మకం? అంటే గోపీనాథ్ సార్ అన్నీ చేశారు కదా, అట్లాంటి టైంలో ఇప్పుడు సార్ లేరు కాబట్టి మేడంని ఖచ్చితంగా గెలిపిస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది, అంతకుముందు కేసీఆర్ సర్కార్ ఉండే. ఈ రెండు గవర్నమెంట్స్లో మీకు ఏది బెటర్ అనిపించింది? బీఆర్ఎస్ఏ బెటర్ అనిపించింది, ఎమ్మెల్యే సార్ చేసిన పనులు కాబట్టి. అంటే రేవంత్ రెడ్డి కూడా కొన్ని చేస్తున్నారు, కొన్ని చెయ్యట్లేదు, హామీలన్నీ నెరవేరట్లేదు అంతే.